హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కావ్యపై నోరు జారుతుంది రుద్రాణి. ఆమెను అవమానిస్తుంది. రుద్రాణిపై సుభాష్ ఫైర్ అవుతాడు. ఆస్తి కోసమే పడుంటుందని అపనిందలేస్తావా? నా కోడల్ని పల్లెత్తు మాట కూడా అనే హక్కు నీకు లేదని రుద్రానికి క్లాస్ ఇస్తాడు. తల్లి మాటకు కట్టుబడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడతాడు రాజ్. దాంతో రాజ్పై కోపం పెంచుకున్న అపర్ణ అతడితో డిన్నర్ చేయడానికి అంగీకరించదు. తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి 2 రోజులే గడువు ఉంది. ఆ గడువు పూర్తయ్యేలోపు నీ మనసు కష్టపెడితే నువ్వు ఎంతలా బాధపడతావో నేను ఊహించగలను. ఆ బాధ నీకు ఉండకూడదంటే నువ్వు నాతో కలిసి ఇప్పుడు డిన్నర్ చేయాలని అపర్ణ రిక్వెస్ట్ చేస్తాడు రాజ్. ఇప్పటిలా మన సంతోషం ఉండాలంటే నువ్వు ఆ బిడ్డకు వదిలేయాలని రాజుతో అంటుంది అపర్ణ. అప్పుడే మునుపటిలా నీతో సంతోషంగా ఉండగలనంటుంది. తల్లి మాటలకు రాజు హర్ట్ అవుతాడు. డిన్నర్ చేయకుండానే డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతాడు. నాకు ఆకలి చచ్చిపోయిందని అంటాడు రాజ్. నీకు ఆకలి మాత్రమే చచ్చిపోయింది, నాకు అమ్మతనం కూడా చచ్చిపోయింది అని కోపంగా అపర్ణ కూడా డిన్నర్ చేయకుండానే వెళ్ళిపోతుంది. రాజు డిలీట్ చేసిన ఆఫీస్ వీడియోలను సంపాదించి రాజు దాచిపెట్టిన బిడ్డ తాలూకు రహస్యం అందరి ముందు బయట పెట్టాలని కావ్య ఎదురు చూస్తూ ఉంటుంది. రాజ్ డిలీట్ చేసిన వీడియోలను అప్పు రికవరీ చేసి వాటిని కావ్యకు పంపిస్తుంది. అప్పు పంపించిన ఈ వీడియోలో ఏముందో చూడాలని కావ్య ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. ఇంటి నుంచి వెళ్ళిపోకుండా రాజుకు సర్ది చెప్పేందుకు సుభాష్ ప్రయత్నిస్తాడు. అమ్మకు నిజం చెప్పి తప్పు చేయడం కంటే తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే మంచిదనిపిస్తుందని తండ్రితో అంటాడు రాజు. ఇదంతా నా వల్లే వచ్చిందని, మీ పెళ్లి రోజు నువ్వు నా క్యాబిన్ వైపుకు రాకుండా ఉంటే ఇప్పుడు అందరూ సంతోషంగా ఉండేవారని రాజుతో బాధగా అంటాడు రాజ్. నేను రాకుండా ఉంటే మీరు ఈరోజు ప్రాణాలతో ఉండేవారు కాదని రాజు బదిలిస్తాడు. ఇంట్లో అందరి బాధకు నేనే కారణమని గుర్తొచ్చినప్పుడల్లా ఆ చావును అనుభవిస్తున్నానని సుభాష్ ఎమోషనల్గా అవుతాడు. అప్పు పంపించిన వీడియోను కావ్య ఓపెన్ చేస్తుంది. ఆ వీడియోలో ఆఫీస్లోని సుభాష్ ఉరి వేసుకోవడానికి ప్రయత్నించడం చూసి కావ్య షాక్ అవుతుంది. రాజు వచ్చి సుభాష్ను కాపాడుతాడు. ఎందుకు ఉరేసుకోవాలని అనుకుంటున్నారో చెప్పమని సుభాష్ను రాజు అడగడం ఆ వీడియోలో వినిపిస్తుంది. మీ కష్టం తీర్చడానికి నేను ఉన్నాను తండ్రితో అంటాడు రాజు. మీరు ప్రాణాలు తీసుకునేంత పెద్ద సమస్య అయితే నా ప్రాణాలు అడ్డు వేసి మిమ్మల్ని నేను కాపాడుకుంటానని తండ్రికి సర్ది చెప్పి జరిగింది రాబడతాడు రాజు. తను తప్పు చేశానని, ఆ తప్పును సరిదిద్దుకోలేక ఊబిలో కూరుకుపోతున్నానని, మీ అమ్మకు అన్యాయం చేసిన తనకు దుగ్గిరాల ఇంట్లో తలెత్తుకుని బతికే అర్హత లేదని బాధపడతాడు సుభాష్. వైజాగ్ బ్రాంచ్లో పనిచేసే పర్సనల్ సెక్రటరీ మాయతో పరిచయం ఏర్పడుతుంది. ఆమెతో ఒకరోజు ఏర్పడిన సన్నిహిత్యం మరి తన జీవితాన్ని తలకిందులు చేసిందని సుభాష్ బాధపడతాడు. తన వల్ల మాయకు ఓ బిడ్డ పుట్టింది. ఆ బిడ్డను దుగ్గిరాల ఇంటి వారసుడిగా పెంచకపోతే మీడియా ముందుకు వచ్చి సాక్ష్యాలతో తనతో ఉన్న రిలేషన్షిప్తో పాటు బిడ్డకు సంబంధించిన నిజం బయట పెడతానని మాయ బెదిరిస్తుందని రాజుతో అంటాడు సుభాష్. ఈ నిజం బయట పెడితే ఇంట్లో ఎవరు తట్టుకోలేరని, ఇటు మాయకు న్యాయం జరగదని సుభాష్ ఆవేదన వ్యక్తం చేస్తాడు. నిన్న చచ్చిపోతే నాతోనే ఈ నిజం సమాధి అయిపోతుందని, అందుకే ఉరివేసుకోవాలని అనుకుంటున్నట్లు రాజుకు చెబుతాడు సుభాష్. తండ్రి వ్యక్తిత్వంపై ఎలాంటి మచ్చపడకుండా మాయా బిడ్డను తన కొడుకుగా ఇంటికి తీసుకురావాలని రాజు అనుకుంటాడు. తండ్రి కోసం ఆ నిందను తనే మోయడానికి సిద్ధపడతాడు. తప్పు నేను చేస్తే నువ్వు శిక్ష అనుభవించడం కరెక్టు కాదని రాజుకు సుభాష్ సర్ది చెప్తాడు. కానీ రాజు మాత్రం వినడు. ఏం జరిగినా తనకు ఎలాంటి అవమానాలు ఎదురైనా మాయ బిడ్డకు సంబంధించిన నిజాన్ని బయట పెట్టొద్దని తండ్రి దగ్గర మాట తీసుకుంటాడు రాజు. ఆ వీడియో ద్వారా రాజు దగ్గర ఉన్న బిడ్డ తండ్రి సుభాష్ అని తెలుసుకొని కావ్య షాక్ అవుతుంది. రాజు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సుభాష్ అంగీకరించడు. అందరికీ నిజం చెబుతానని అంటాడు. నేను తప్పు చేశానని తెలిసి అమ్మ అరిచి ఊరుకుంటుంది. అదే మీరు తప్పు చేశారని తెలిసి అమ్మ గుండె ఆగిపోతుందని సుభాష్తో అంటాడు రాజు. అమ్మకు నిజం ఆమె ప్రాణాలను తీసి జ్ఞాపకాలతో బతకడం కంటే ఆమెకు దూరంగా ఉంటూ కళ్ళారా చూస్తూ ఉండడమే మంచిదని తండ్రికి సర్ది చెప్తాడు రాజు. నువ్వు చేసిన త్యాగాన్ని అందరూ మోసం అని అంటారు. నీ తల్లి పెంపకాన్ని తప్పు పడతారని రాజుకు సర్ది చెప్పడానికి సుభాష్ ప్రయత్నిస్తాడు. తప్పు చేసిన కొడుకునే తల్లి దూరంగా పెట్టిందని, అందరూ అపర్ణ గురించి గొప్పగా చెబుతారని, తనకు ఏం జరిగినా పర్వాలేదని తండ్రికి బదిలిస్తాడు రాజు. నీకు ఇంతటి ద్రోహం చేసిన ఈ తండ్రిని ఎప్పటికీ క్షమించవద్దని రాజును కన్నీళ్లతో వేడుకుంటాడు సుభాష్. రాజు దగ్గర పెరుగుతున్న బిడ్డ పుట్టుక వెనుక ఉన్న రహస్యాన్ని బయట పెట్టాలని అనుకున్న కావ్యకు అసలు నిజం తెలిసిన తర్వాత
దానిని బయట పెట్టలేనని పరిస్థితి ఎదురవుతుంది. నిజం చెప్పి తప్పు చేయడం కంటే అపర్ణ నిర్ణయానికి కట్టుబడి భర్తతో కలిసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతుంది. అదే మాట అపర్ణకు చెబుతుంది. కావ్య త్యాగం చేసి రాజుకు ఎమోషనల్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.